ఆశ్రమాలు చూసినా ఇది మాత్రం ఒక దైవ సంబంధితమైనటువంటి ఆశ్రమం లాగా అనిపించింది. ఇక్కడ మరి వాళ్ళు మనం చూస్తూ ఉంటాము, ఇక్కడ ఒక జనావాసాల మధ్యలో కాకుండా చక్కగా ఒక వాతావరణంలో, మంచి వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో, ఆనందకరమైన వాతావరణంలో, అందమైన వాతావరణంలో ఇక్కడ ఈ యొక్క అమ్మా నాన్న పుణ్యక్షేత్రం ఉండడం అనేది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది. ముఖ్యంగా ఈ అనాథలు అనబుద్ధి అవ్వదండి. వీళ్ళందరికీ మీరు ఉన్నారు, ఇంకా వీళ్ళు ఎందుకు అనాథలు అవుతారు? వీళ్ళు అనాథలు అవ్వరు. వీళ్ళు ఈ చెత్త కుండీల దగ్గర ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఆ టైంలో వీళ్ళంతా కూడా మనకు తెలుసు శుద్ధమైనటువంటి భోజనం చేయరు, అశుద్ధం కూడా తిన్నటువంటి వాళ్ళు వీళ్ళు. నిజాన్ని చెప్పాలంటే వీళ్ళకి తెలియక అలాంటి వాళ్ళని మీరు ఇక్కడ తీసుకొచ్చి చక్కగా వాళ్ళని తయారు చేసి వాళ్ళకు మంచి మందులు, హాస్పిటల్ ఉన్నది ఇక్కడ, వీళ్ళకి మళ్ళీ చక్కని వాతావరణం కల్పించినారు. ఇంకా వాళ్ళకి అసలు ఎలాంటి డబ్బు తీసుకోకుండా, ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుండి ఎలాంటిది ఆశించకుండా వాళ్ళని మాత్రం మీరు బాగు చేసి పంపాలనేటటువంటి మంచి ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ ఆశ్రమానికి నిజంగా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి ఆశ్రమం నిజంగా వాళ్ళకి ఇంకా ఏం కావాలన్నా కూడా మీరు దాతలు వాళ్ళంతలో వాళ్ళు వచ్చి ఇస్తున్నారు తప్ప మీరు ఎవరిని కూడా అడగడం లేదు. అది మాకు ముఖ్యంగా చాలా ఆనందకరమైనటువంటి విషయము. ఆ అల్లరి, ఆ గోల వీళ్ళతో కూడా ఇబ్బందికరమైనటువంటి విషయము. వీళ్ళంతా అవన్నీ కూడా తట్టుకోవడం కష్టము. ఇలాంటి వాతావరణంలోనే ఇలా ఉంటేనే వీళ్ళందరూ కూడా తొందరగా ఆరోగ్యవంతులు అవుతారు. వాళ్ళలో ఉన్నటువంటి డిప్రెషన్స్ కానీ ఎలాంటివైనా కూడా దూరం అవ్వడానికి చాలా చక్కటి అవకాశం కల్పిస్తున్నటువంటి ఈ అమ్మా నాన్న పుణ్యక్షేత్రము చక్కటి పుణ్యక్షేత్రం అని వీరికి నిజంగా మరి నేను ఒక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా, మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.